సార్ విజయకన్ గారు, యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి మీకు అధికారం చేపట్టడానికి ప్రధానమైనటువంటి కారణం గఫూర్ గారు టైమ్ అండ్ అగైన్ చెప్తున్నట్లు వైసీపీ వ్యతిరేకతే, వైసీపీ పట్ల ప్రజల ఏవగింపు. సో కోర్టులు ఈరోజు కేసులు ఇవన్నీ తేల్చినా తేల్చకపోయినా ప్రజలు ముందే నమ్మేశారు. లిక్కర్ అనేది వాటిలో ప్రధానమైనటువంటి అంశం. దీనిలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, బ్రాండ్స్ లేకుండా చేసి సొంత బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీశారని ప్రజలందరూ కూడా నమ్మి ఆ అవినీతి ప్రభుత్వాన్ని భరించలేమని చెప్పేసి మీ చేతిలో పెట్టారు. దాని అర్థం ఇట్ ఈస్ ద ప్రైమరీ డ్యూటీ లయింగ్ ఆన్ యువర్ షోల్డర్స్ టు ప్రూవ్ లీగల్లీ. ఇది ఇటువంటి కేసు, ఈ కేసు ఇదే టాప్ ఉన్నట్లో టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి కేసు ప్రస్తుతానికి. దీన్నే తేల్చలేకపోతే మిగిలిన కేసులు ఏం తెలుస్తారు సార్? సో ప్రజలకైతే కనుక ఖచ్చితంగా మీ మీద నమ్మకం పోయే ఇది ఉంటుంది. అంటే దాని అర్థం వాళ్ళు తప్పు చేయకపోతే శిక్ష వేయమని చెప్పేసి ఎవరు చెప్పట్లా, తప్పు జరిగిందని ప్రజలే భావించారు. అలాగే సిట్ కానీ సిఐడి కానీ ఛార్జ్షీట్ల రూపంలో ఏదైతే మనం అనుమానిస్తున్నామో అవన్నీ కూడా ఇంకా ఆశ్చర్యపరిచే రీతిలో అనేకమైనటువంటి వీడియో సాక్ష్యాల ద్వారా బయటపెట్టినాయి. మరి రాజకీయాలకు కూడా ఇక్కడ కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ అయిపోతే ఇంకా ప్రజలు పిచ్చోళ్ళు అని అనుకోవాలి. ఇకపోతే కమింగ్ టు ద కేస్, ఆల్రెడీ మన గఫూర్ గారు అన్నట్లు ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది లీగల్ ఆస్పెక్ట్లో. సరైన లీగల్ టీమ్ని అక్కడ ఎన్ఫోర్స్ చేయలేదని చెప్పేసి తెలుస్తోంది. మరి సిద్ధార్థ లూత్రా గారు ఇప్పుడు పైనుంచి ఆయన మొదటి నుంచి కేసుని వాదించడం లేదు కదా. ఈ స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏజీలు వీళ్లే కదా సార్ వాదిస్తుంది. మరి ఏమైంది, ఫెయిల్ అయ్యారా? లేకపోతే వాంటెడ్గా సరైన వాదనలు వినిపించకుండా కామ్గా కూర్చున్నారా? ఏం జరిగింది? ఏమన్నా డీల్ కుదిరిందా? లేకపోతే ఒకటే జిల్లా అని చెప్పేసి ఏమన్నా మాట్లాడుకున్నారా? లేకపోతే పైనుంచి మాట్లాడిచ్చారా? సార్, మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినంత మాత్రాన ఇది మొత్తం ఏదో కేసు క్లోజ్ అయిపోయింది, లేదా లాలూచి పడ్డారు, లేదా ఇంకోటి అనేదానికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. సీరియస్నెస్ లేకపోతే ఈ అరెస్టులు ఇవన్నీ కూడా జరిగేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వం సీరియస్గా ఉంది. మద్యానికి సంబంధించిన జరిగినటువంటి ప్రతి దారుణం పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం దగ్గర నుంచి సీరియస్గానే వర్కౌట్ జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ అరెస్టులన్నీ కూడా జరిగినాయి. ఇక బెయిల్ విషయానికి వస్తే, బెయిల్ అనేటువంటిది అది మెజిస్ట్రేట్ అయినా, జూనియర్ జడ్జి అయినా, మన హైకోర్టు జడ్జి అయినా, వాళ్ళని మనం ఏదో మన వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. బెయిల్ ఇవ్వటంలో కానీ రిజెక్ట్ చేయటంలో కానీ వాళ్ళని మనం క్వశ్చన్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. మనం రిప్రజెంట్ మాత్రమే చేయగలుగుతాం. సో రిప్రజెంట్ చేసే క్రమంలో ఏ విధమైన వాదనలు వినిపించారు ఏంటి, సరే అక్కడ ఉన్నటువంటి పీపీ కానీ లేదు గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ఫోర్స్ చేసినటువంటి అడ్వకేట్స్ యొక్క ఫెయిల్యూరా, లేకపోతే ఆ కంటెంట్లో ఉన్నటువంటి విషయాలు అనేది జడ్జి యొక్క కంప్లీట్ డిస్క్రిటరీ పవర్. సో ఈ విషయంలో బెయిల్ వచ్చినంత మాత్రాన మేమేదో ఈ కేసు అంతా కూడా అయిపోయింది అనేటువంటి భావన కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ కేసులో విచారణ జరుగుతూ ఉంది. విచారణకు సంబంధించి అన్ని అంశాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. మేము సీరియస్గా ఉన్నాం కాబట్టి ఈ బెయిల్ పరిస్థితిలో మళ్ళీ మేము హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. అప్పీల్ చేసిన దాంట్లో ఫోర్స్గా దాన్ని లీగల్గా కూడా ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈరోజు సిద్ధార్థ లూత్రా గారిని కూడా అక్కడ ఎంగేజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మనకున్నటువంటి న్యాయ వ్యవస్థలో మనం చూస్తూ ఉంటే పేదవాడికి జరిగేటువంటి న్యాయానికి, బాగా డబ్బుండి మజిల్ పవర్, మనీ పవర్, పొలిటికల్ పవర్ ఉండేవాడికి జరిగే న్యాయానికి మధ్య డిఫరెన్స్ ఖచ్చితంగా కనపడతా ఉంటుంది. ఇవాళ ఈ రోజుతో ఇవాళ ఏదో టీడీపీ ప్రభుత్వం లేదా బీజేపీ అనేది కాదు. ఎప్పుడైనా సరే పేదవాడికి జరిగేటువంటి న్యాయానికి, పెద్దవాడికి జరిగేటువంటి న్యాయానికి మధ్య వ్యత్యాసం ఖచ్చితంగా కనపడతా ఉంటుంది. ఉదాహరణకి వివేకానంద రెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డికి వచ్చినటువంటి బెయిల్ అదే విధంగా భారతదేశంలో ఏ మర్డర్ కేసు ముద్దాయికైనా సరే బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఎఫ్ఐఆర్లో పేరు రాగానే తీసుకెళ్లి లోపల పడేస్తారు. మినిమం 90 days లోపల ఉండటమే, ఇక దానికి ఇంకా ఆప్షన్ లేదు. అటువంటి పరిస్థితిలో ఈ కేసుని మనం రిఫర్గా చూపించి హైకోర్టులో కానీ ఎక్కడన్నా బెయిల్ తెచ్చుకుంటామంటే తెచ్చుకునే అవకాశం లేదు. ఎవరు అంటే దానికి మనం ఏం చెప్పలేం.
అది జడ్జి యొక్క పవర్, అది వాళ్ళకు ఉండేటువంటి పవర్స్. దాన్ని మనం ఏమి ఆ, ఆ, వ్యతిరేకంగానో లేదా ఇంకో రకంగానో మాట్లాడలేము. అయితే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడా కూడా సీరియస్నెస్ లేదు అనేటువంటి మాట మాత్రం కరెక్ట్ కాదు. ప్రభుత్వం చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చాడన్నంత మాత్రాన ఆయన ఏదో కేసు నుంచి విముక్తి పొందిపోయాడు, లేదు ఈ కేసులో ఏం లేదు అనేటువంటి అంశం కాదు. అయితే ఇక్కడ ఒకటి, ఈ విచారణకు సంబంధించి కొన్ని అంశాల్లో మనం ప్రధానంగా ఆ రోజున ఈ డబ్బుకి సంబంధించిన మాత్రమేనా కేసు అంటే కాదు. ఇది లిక్కర్కి సంబంధించి చీప్ లిక్కరు, ఆ లిక్కరు స్టాండర్డ్స్లో లేదు. ఆ లిక్కర్కి సంబంధించి ఆ స్టాండర్డ్స్ లేకపోవడం వల్ల అనేక మంది ఆరోగ్యాలు పాడైపోయినాయి, అనేక మంది చనిపోయారని కదా మేము చెప్పింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ యాంగిల్లో చేయాల్సినటువంటి విచారణ ఏ విధంగా అసలు జరుగుతుందా లేదా అనేటువంటిదే సమస్య. ఇది పూర్తి విచారణ కంప్లీట్ అయ్యి ఫైనల్ ఛార్జ్ షీట్ వేసేదాకా కూడా దీంట్లో ఏ యాంగిల్లో విచారణ జరుగుతుంది అనేటువంటి దానిపైన మనం ఒక కంక్లూజన్కి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ కేసులో మిథున్ రెడ్డి విషయంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి సీరియస్నెస్ ఉంది. ఖచ్చితంగా ఈ కేసుని లాజికల్గా కంక్లూడ్ చేయాలనేటువంటి అంశంలో పనిచేస్తూ ఉంది. వారిని చట్టపరంగా శిక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. జడ్జి ముందు, కోర్టు ముందు మా విచారణకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి విచారణ సంస్థలు పెట్టడం, ఆ తర్వాత వాదించడం అనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా ప్రభుత్వం కాంప్రమైజ్ అయ్యేటువంటి అంశమే లేదు. ఒకే జిల్లా అనో లేదా ఒకే ప్రాంతమనో అటువంటి అవకాశమే లేదు. ఖచ్చితంగా అటువంటి అంశం ఉంటే ఇప్పుడు 70 రోజులు జైల్లో ఉండడు కదా. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అంశం లేదు. ఇంకా విచారణ పూర్తి కాలేదు. విచారణ అంతా పూర్తయితే కానీ దీంట్లో నిజంగా విచారణ సంస్థల యొక్క కరెక్ట్ ప్రాసెస్లో అవుతున్నారా లేదా అనేటువంటిది కూడా మనం ఈ స్టేజ్లో చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దగ్గర నుంచి మాత్రం పూర్తి సీరియస్గా ఉందనేటువంటి మాట మాత్రం ప్రజలకి అలాగే ప్యానల్ సభ్యులు కూడా చెప్పదలుచుకుంటా ఉన్నాను.